జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. గ్రంథాలయం రోడ్డులోని రవికుమార్ జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడ్డారు. షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు సుమారు 30 గ్రాముల బంగారం అపహరించారు. అంతేకాకుండా దుకాణంలోని లాకర్ తెరిచేందుకు ప్రయత్నించారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో భారీ నష్టం తప్పిందంటున్నారు షాపు యజమాని. ఒకవేళ లాకర్ ఓపెన్ అయి ఉంటే పెద్ద ఎత్తున బంగారం చోరీ జరిగేదంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. గ్రంథాలయం రోడ్డులోని రవికుమార్ జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడ్డారు. షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు దొంగలు. సుమారుగా 30 గ్రాముల బంగారాన్ని అపహరించారు. అలాగే దుకాణంలోని లాకర్ తెరిచేందుకు ప్రయత్నించారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో భారీ నష్టం తప్పిందంటున్నారు. ఒకవేళ లాకర్ ఓపెన్ అయి ఉంటే ఇంకా పెద్ద ఎత్తున బంగారం చోరీ జరిగేదంటున్నారు. సో బంగారం అనేది చాలా వరకు లాకర్లలో పెట్టుకుంటారు జ్యువెలరీ షాపు యజమానులు. కొంతవరకు మాత్రమే బయట డిస్ప్లేస్లో ఉంటాయి. కాబట్టి ఆ లాకర్ కీ గనుక ఆ లాక్ గనుక ఓపెన్ అయి ఉంటే బాగా భారీగా నష్టం జరిగేది అంటూ షాపు యజమానులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఒక జ్యువెలరీ షాప్లో దొంగలు పడి కొంత బంగారాన్ని 30 గ్రాముల బంగారం, తర్వాత వెండి కూడా, ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లారు. అయితే లాకర్లో ఉన్నటువంటి బంగారం అవన్నీ ఇంకా సేఫ్గా ఉన్నాయి. ఎందుకంటే వాటి లాకర్ ఓపెన్ కాకపోవడంతో అవన్నీ సేఫ్గా ఉన్నాయి. ఒకవేళ లాకర్ ఓపెన్ అయి ఉంటే చాలా వరకు ఎక్కువగా నష్టం జరిగి ఉండేదంటూ యజమాని చెబుతున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం. సార్ శ్రీనివాస్, ఏమైనా క్లూస్ లభించాయా? ఎవరు ఈ దొంగతనానికి పాల్పడ్డారు దానిపైన ఉన్న పోలీసులు పురోగతి సాధించారా ఈ కేసులో? రాజేష్, చాలా రోజుల నుంచి కూడా జగిత్యాల జిల్లా లోపల దొంగలు ఇటు బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల పలు ప్రాంతాల లోపల ఇటు తాళమేసిన ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేస్తూ కూడా ఇటు దొంగలు బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి సమయం లోపల మెట్పల్లి పట్టణంలోని లైబ్రరీ రోడ్ లో ఉన్న రవికుమార్ జ్యువెలరీ షాప్ లోపల ఇటు పెద్ద ఎత్తున కూడా షాప్ షట్టర్ మొత్తం తీసి లోపలికి వెళ్లి 30 గ్రాముల బంగారాన్ని కూడా తోసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే అందులోపల ఉన్నటువంటి లాకర్ ను కూడా వారు తెరవడానికి ప్రయత్నం చేశారు. తెరవడానికి ప్రయత్నం చేయడంతో లాకరు తెరుచుకోకపోవడంతో అయితే నిజంగా ఆ దొంగలు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే దాదాపుగా 30 గ్రాముల బంగారం బయట ఉన్నటువంటి దాన్నే వాళ్ళు దోసుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ లాకర్ కనుక ఓపెన్ అయి ఉంటే పెద్ద మొత్తం లోపల నష్టం జరిగి ఉండేదని చెప్పి దుకాణ యజమాని తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే క్లూస్ టీమ్ ఆధారంగా అయితే ఆ వేలుముద్రలు సేకరించి ఆ దొంగలు ఎవరు, ఏ ప్రాంతానికి చెందిన వారు అనేటువంటిది అయితే గుర్తించడం పని లోపల ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.